చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. నీ చిటపట చిరునవ్వుల్లో అద్భుతమవుతాను, నిట్టూర్పు వడగాలుల్లో ఆవిరినవుతాను, నీ క్రీగంటి చూపుల్లో వెలుగునవుతాను, నీ మౌన జ్వాలల్లో దగ్ధమవుతాను. నీ లోకంలో నే విరహాన్ని, విజయాన్ని, స్వర్గాన్ని, శూన్యాన్ని. నీ జ్ఞాపకాల కావ్యంలో ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. వావ్, ఎక్సలెంట్ గౌతమ్ సార్. గౌతమ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇలా అన్నానో లేదో అలా అలవొక్కగా ఒక కవిత చెప్పేశారు. నిజంగా మీ కవితలో ఎంత ఆరాధనుంది. కళ్ళకు చూపించలేని మీ ప్రేమని కవితతో అర్థమయ్యేలా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా మీ కవిత నాకు ఎంత నచ్చిందంటే మీకోసం కాదు, మీరు చెప్పిన ఈ కవిత కోసం ప్రాణం ఇచ్చేయచ్చు. ఐఎమ్ సో లక్కీ. హలో 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 వెయిట్, మీరు ఊహల్ని దాటేసి ఊహించుకుంటున్నారు. నేను మీకోసం ఈ కవిత చెప్పలేదు. నాలో అణువణువు నిండిన ఝాన్సీని తలుచుకొని చెప్పాను. ఫోన్లో రికార్డ్ చేశాను. చూడు, నీ ఎదురుగానే ఈ కవితని ఝాన్సీకి పంపిస్తున్నాను. ఝాన్సీ నేనెంత ప్రేమిస్తున్నానో మీకిప్పటికైనా అర్థమవుతుందా? నా మనసులో ఝాన్సీకి తప్ప వేరే ఎవరికీ స్థానం లేదు, ఇవ్వను కూడా. వై ప్రియాంక, వై? ఇదంతా చూస్తూ కూడా నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు ఎందుకు? ఇప్పుడు కూడా తాతయ్య ఫోర్స్ చేశాడనే ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నీ మీద ఇష్టంతో కాదు. నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ప్రేమ అస్సలే లేదు. నేను ఝాన్సీని తప్ప వేరే అమ్మాయిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. అండర్స్టాండ్? ఇప్పటికైనా అర్థం చేసుకొని మన పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేయండి. ఇదేంటి, గౌతమ్ గారు ఏదో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. నీ చిటపట చిరునవ్వుల్లో అద్భుతమవుతాను, నిట్టూర్పు వడగాలుల్లో ఆవిరినవుతాను, నీ క్రీగంటి చూపుల్లో వెలుగునవుతాను, నీ మౌన జ్వాలల్లో దగ్ధమవుతాను. నీ లోకంలో నే విరహాన్ని, విజయాన్ని, స్వర్గాన్ని,
శూన్యాన్ని. నీ జ్ఞాపకాల కావ్యంలో ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. చూడు, నేనే కాదు, ఝాన్సీ కూడా నన్నెంతగా ప్రేమిస్తుందో. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఇప్పటికైనా నీ ఇమాజినేషన్ నుంచి బయటికి రా. జస్ట్ వెయిట్ ఏ మినిట్ సార్. హాయ్, హౌ ఆర్ యు బడీ? ఫైన్ ఝాన్సీ, ఏం చేస్తున్నావు? ఇప్పుడే మా గౌతమ్ బావ నా కోసం ఒక కవిత రాసి పంపించారు. నా మీద తనకున్న ప్రేమంతా ఆ కవిత రూపంలో చెప్పారు. ఓ నైస్. నేనొక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. చెప్తానులే కానీ ముందు మా బావ పంపించిన కవిత నీకు పంపిస్తాను, విని ఎలా ఉందో చెప్పు. విను ప్రియాంక. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్స్ బడీ. సరే గాని నాకు హెల్ప్ చేస్తావా? విషయం ఏంటో చెప్పు. చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. ఏంటో చెప్పు. ఒకవైపు నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ బావ, మరోవైపు నీ ప్రాణ స్నేహితురాలైన నేను. ఇద్దరిలో ఒకరినెంచుకోమంటే నువ్వు ఎవరినెంచుకుంటావు? ఏంటి ప్రియాంక ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు?